ఓకే యా అనలిస్ట్ మధుసూదన్ రావు గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనతో ముందుకొచ్చి ఇవాళ భౌగోళిక సాధన తర్వాత ఇప్పుడు సామాజిక న్యాయ తెలంగాణ కోసం ఫైట్ చేస్తానంటున్నారు. సో ఏం చెప్తారు మీరు? అంటే ఇవాళ కొన్ని తీర్మానాలు కూడా చేశారు, మీరు వినే ఉంటారు. కొన్ని తీర్మానాలు చేశారు. అలాగే ఆమె అగ్రవర్ణ కుటుంబంలో పుట్టినా కూడా అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాటం చేస్తా అంటున్నారు. ఏం చెప్తారు? ఏదో సామెత ఉందండి, గుర్తొస్తలేదు. పరిమళించిన ఇదొక సామెత వస్తుంది. అంటే మొదట లేనిది తర్వాత వస్తుందా అనేది ఒక సామెత ఉంటుంది. అంటే నేను కవితను విమర్శ చేయడం అని కాదు, మిత్రుడు చాలా అద్భుతంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు. వారి పార్టీ లైన్, జరిగిన తీర్మానాలు, ఆ సభలో ఏం చెప్పిండ్రు, అవి ప్రతి పార్టీకి ఉండాల్సినటువంటి ఎజెండానే, లేకపోతే ప్రజలకు పోయేటువంటి పరిస్థితి ఉండదు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఇప్పుడు మొన్న చిన్న చిన్న పార్టీలు, కొత్తగా పుట్టుకొచ్చే పార్టీ కావచ్చు, పాత పార్టీలు అయినా కూడా, ఎవరైనా కూడా ఎలక్షన్స్ ముందు కానీ ప్రజలకు మీరు తీసుకుపోయే అంశాలు ఏమైనా కూడా, మీరు చెప్పే అంశాలన్నీ ప్రతి పార్టీలో ఉంటాయి, కొత్త ఏం కాదు. ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా ప్రజల్లోకి వచ్చే ముందు వాళ్ళ బలం పెంచుకోవడానికి, ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ఇవన్నీ అంశాలు చెప్తూనే ఉంటారు. ఎట్ ది సేమ్ టైం నేను ఏమంటున్నా, కవిత అనే మేడం, కవిత గారు మీరు చెప్తున్న మీ కవిత బిడ్డ, ఆమె టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు కంటిన్యూ అయినటువంటి సందర్భం. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా చాలా మంది, చాలా పార్టీలు ప్రజల కోసం ఎన్నో చేస్తారని చెప్పి అన్ని విఫలం అయిపోయినారు అని చెప్పి మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఆ విఫలం అవుతున్నటువంటి సందర్భంలో కూడా వారు అదే పార్టీలో ఉన్నారు. వారు అదే పార్టీలో ఉండి ఒక్కనాడు కూడా దాన్ని ప్రొటెస్ట్ చేయలేకపోయారు. అంటే ప్రజలు నమ్మాలి కదా. ఇప్పుడు మీరు చెప్పారు, ప్రజలు తను కొత్త పార్టీ పెట్టింది, ప్రజల దగ్గరికి పోతుంది, నాకు ఓట్లు వేయండి, నేను మీ పక్కన నిలబడతా, మీకోసం పోరాటం చేస్తా, వికలాంగుల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, సమాజం కోసం, గిరిజనుల కోసం చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. సంతోషం. తెలంగాణ ఉద్యమకారుల కోసం. అయితే ఈ 9.5 years అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉన్నారు, మొదటి నుంచి చివరి వరకు. ఎమ్మెల్సీ అయినరు, పార్లమెంట్ సభ్యులు అయినరు, ఇవన్నీ చేసిన సందర్భంలో ఎప్పుడు కూడా ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ఎన్నడూ కూడా సీరియస్ గా మాట్లాడలేదు. వాళ్ళ మీ కుటుంబంలో వచ్చినటువంటి డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో, తద్వారా మీరు తీసుకొచ్చినటువంటి పార్టీ ద్వారా మీ ఎగ్జిస్టెన్సీ కోసం ఒక కొత్త పార్టీ నిర్ణయం పెట్టి, నేను నా సత్తా చూపిస్తానని ఒక ప్రజల్లోకి వచ్చింది అనేటువంటి భావన వల్ల ప్రజల్లోకి వచ్చింది. కల్వకుంట్ల కవిత అగ్రవర్ణానికి సంబంధించిన బీసీ సామాజిక వర్గం అభివృద్ధి కావాలి, దళితులకు నేను ఉపయోగపడాలి, దళితుల కోసం నేను నిలబడతా, మాట్లాడతా అన్నప్పుడు నేరెళ్ల సంఘటన, టిఆర్ఎస్ పార్టీ మొట్టమొదట అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల దగ్గర, నేరెళ్ల దగ్గర దళితుల మీద దాడి చేస్తే మొన్న ఒక అతను చనిపోయిండు. ఆ పోలీసుల దెబ్బలకు, తాడేరులో చనిపోయింది. వారు కనీసం పరామర్శించాలి. మీరు నాకు తెలియదు, పరామర్శించినో తెలియదు, నేనైతే ఇక్కడ పత్రికలో పరామర్శించినట్లేదు. అంటే వాళ్ళ తండ్రి చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పు, నేను కరెక్ట్ చేస్తా అన్నప్పుడు వాళ్ళ తండ్రి కొట్టిన దెబ్బలకి చనిపోయిన దళితుల్ని ఇప్పటి వరకు కూడా పరామర్శించలేదు, దాన్ని ఖండించలేదు. ఆనాడు జరిగినటువంటి సంఘటన ఆ రోజు వారు అధికారంలో ఉన్నప్పుడు ఖండించలేదు. కాబట్టి ఖండించకపోవడం కాదండి, వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించినటువంటి ఏకైక రాజకీయ నాయకురాలు, అట్లాగే మానవతా దృక్పథాన్ని చాటినటువంటి నాయకురాలు, కొత్త రాజకీయ శక్తి అయినప్పటికీ కూడా ఒక కొత్త పంథాలో రాజకీయాలు ముందుకు సాగాలి. దళితులు మాత్రమే కాదు, ఇకపైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. పరామర్శించమని చెప్పినటువంటి సంతోషము పోయేస్తే సంతోషము, అంటే నేను నోటీస్ చేయలేదు పోయిందా లేదా అనేది. సంతోషము కానీ ఆ సంఘటన జరిగినప్పుడు తను అదే తండ్రి పక్క తనయ్యగానే ఉంది కదా, అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు మాట్లాడలేదు. అది ప్రజలు గమనిస్తా ఉంటారు. నువ్వు బయటికి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు, అక్కడ ఎందుకు మాట్లాడలేదు అనేది ఒకటి ప్రజలలో వస్తుంది. అదే విధంగా సింగరేణికి సంబంధించి టీజీబీ కేసు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉండ్రి తను. అప్పుడు ఉన్నప్పుడు సింగరేణిలో చాలా విపరీతమైనటువంటి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. సింగరేణిలో చాలా స్కాములు జరిగినాయి. ఎంప్లాయ్మెంట్ విషయంలో లక్షల చేతులు మారినాయి. ఇవాళ మళ్ళీ నేను సింగరేణి పునరుద్ధరిస్తాను తను వస్తా ఉన్నాను. అంటే అప్పుడు జరిగిన తప్పులు ఎట్లా జరిగినాయి అనే దాని మీద కూడా వారు మాట్లాడాలి. మరి అప్పుడు నేను అధ్యక్షురాల నుండి నా పీరియడ్ లో అవినీతి జరిగింది, దాన్ని నేను నేను ఆపలేకపోయినా అని చెప్పగలుగుతారా?
వారు చేసింది పలానా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ని, హరీష్ రావు వీళ్ళందరినీ విమర్శ చేస్తారు. విమర్శ చేస్తుందంటే పబ్లిక్ డొమైన్, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ప్రజలు అందరూ ప్రశ్నిస్తారు, మాట్లాడతారు. దానికి సానుకూలంగా స్పందిస్తూ విమర్శకు ప్రతి విమర్శ చేయకుండా సమాధానం చెప్పేటువంటి స్థితిలో మీ పార్టీ ఉండాలి. ఆ దిశగా ఉండాలి. కాబట్టి నేను వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి ఈ స్కాములు, ఈ స్కీములు ఏవైతే జరిగినాయో వాటిని ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి బాధ్యత కవిత మీద ఉంది. అప్పుడు తప్పు జరిగినప్పుడు నేను మాట్లాడలేకపోయినా అని చెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు సింగరేణి లో నేను చేయబట్టే ఇంత అన్యాయం జరిగింది, అప్పుడు నేను ప్రొటెస్ట్ చేయలేకపోయినా అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ అమరవీరులకు సంబంధించినటువంటి అంశంలో అప్పుడు మన వారికి ఎమ్మెల్సీ టికెట్ అడిగినాం. ఎవరికి? శ్రీకాంతాచారి మదర్ కి. తెలంగాణ ప్రజల్లో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్ ఎలక్షన్లకు ఎందుకు తెలుస్తున్నావు, ఎవరెవరినో డైరెక్ట్ ఎమ్మెల్సీలను చేస్తున్నారు. ఒక మరి శ్రీకాంతాచారి ఉద్యమానికి మళ్ళా ఊపిరి పోసినటువంటి వ్యక్తి అలా మదర్ కు గౌరవంగా ఇయ్యాలని చెప్పి తెలంగాణ ప్రజలంతా అన్నప్పుడు అప్పుడు వారికి ఎమ్మెల్సీ వాళ్ళే కవిత తీసుకున్నారు. అప్పుడు గౌరవంగా కవిత వారికి ఇచ్చి ఉంటే, నానా నాకు వద్దు, ఇది తెలంగాణ కోసం ప్రాణ తర్పణ చేసినటువంటి శ్రీకాంతాచారి తల్లి ఉంది కదా, ఆమెకి ఇస్తే, ఈశ్వరే నొందామ పేరు, ఆమెకి ఇస్తే అయిపోతుండే కదా అని. అంటే అప్పుడు కొన్ని వదిలిపెట్టుకున్నారు తను. అప్పుడు కొన్ని అన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు తెలంగాణ సమాజంలో మళ్ళీ నేను అద్భుతాలు సృష్టిస్తానేది చెప్తుండో సంతోషం. ప్రజల దగ్గరికి పోతే సంతోషమే. ప్రశ్నించాలి, కొట్లాడాలి, మాట్లాడాలి. అదే విధంగా నాయకత్వంలో కూడా బీసీ వర్గాలని అధ్యక్ష స్థానం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కీరోల్లో బీసీ సామాజిక వర్గాన్ని, దళిత సామాజిక వర్గాన్ని వాళ్ళ తండ్రిలాగా చేయకుండా, వాళ్ళ తండ్రి చేసినటువంటి పాత్ర ఏదైతే ఉన్నదో వాడుకొని వదిలిపెట్టేటువంటి కార్యక్రమం వీరు చేయకుండా అందరికి సమానమైనటువంటి బాధ్యతలు కూడా ఆ పార్టీలో ఇస్తే ఆ పార్టీని ప్రజలు నమ్మేటువంటి స్థితిలో ఉంటారు. అదే విధంగా వారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు, వారు చేసినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి, అంటే ప్రజలు ఎప్పుడు కూడా, అంటే నాయకుడిని ఎప్పుడు గమనిస్తారు అని అంటే ఈ ఏమున్నది, ఎట్లా సంపాదిస్తారు, ఏం వ్యాపారం చేస్తారు, పార్టీ ఆర్గనైజేషన్ ఎట్లా వస్తుంది, ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి సేకరిస్తారు, ఇవన్నీ కూడా వాటన్నిటినీ కూడా గతంలో ఏముండే ఇప్పుడేముంది, ఏం చేయబోతున్నాం, ఎట్లా నడిపిస్తాం పార్టీని, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తే చాలా బాగుంటది. ఇంకా ఇవన్నీ అంశాలు కూడా రావాలని చెప్పి నేను మీ ద్వారా రావాలని నేను కోరుకుంటున్నాను.